సరే, మన తెలుగు సాహిత్యంలోంచి ఒక అద్భుతమైన సరదా పాత్ర కథలోకి వెళ్ళిపోదాం. మన కథానాయకుడి పేరు పార్వతీశం. మన ఆంధ్రదేశంలోని ఒక చిన్న పల్లెటూరు నుంచి ఏకంగా బ్యారిస్టర్ చదువుదామని సముద్రాలు దాటి లండన్లో అడుగుపెట్టిన ఒక అమాయకపు జీవి అన్నమాట. మరి ఆ కొత్త ప్రపంచంలో అతని మొదటి అడుగులు ఎంత గందరగోళంగా ఉన్నాయో, ఎంత నవ్వు తెప్పించాయో మనమే చూద్దాం పదండి. లండన్ వీధుల్లో అడుగు పెట్టాడో లేదో మన పార్వతీశంగారికి ఒక్కసారిగా తలతిరిగిపోయింది. అమ్మో! ఎటు చూసినా పరుగులు పెడుతున్న మనుషులు, ఆగకుండా దూసుకుపోతున్న బళ్ళు, ఆ వేగాన్ని, ఆ శబ్దాన్ని చూసి అసలు ఏంటిది, వీళ్లంతా ఇంత కంగారుగా ఎక్కడికి కొట్టుకుపోతున్నారు అని ఒక్క క్షణంపాటు అప్పుడే నిల్చుండిపోయాడు. ఓడ దిగిన పార్వతీశంకు ఆ నగరం ఒక పెద్ద చిక్కుముడిలా, ఒక పద్మవ్యూహంలా అనిపించింది. అయితే అదృష్టం బాగుండి ఆ గందరగోళం మధ్యలో ఒక పెద్ద మనిషి దేవుడిలా కనిపించి దారి చూపించాడు. హోటల్ గీటలొద్దునాయనా అని చెప్పి ఒక కొత్త చోటుకు దారి చూపించాడు. పాపం, మన కుర్రాడి అమాయకత్వం చూసి ఆ పెద్ద మనిషికి జాలి వేసిందేమో. హోటల్లో ఒంటరిగా ఉంటే కష్టపడతాడని, అదే మన దేశస్థులుండే ప్రభుత్వ హాస్టలైతే సురక్షితంగా ఉంటుంది, కాస్త పరిచయంగా కూడా అనిపిస్తుందని అనుకున్నాడు. అతని ప్రయాణం మొదలుపెట్టడానికి అదే సరైన చోటని ఆయన నమ్మకం. ఇక ఎంతో ఆశతో మనవాళ్లందరూ ఉంటారనే ధైర్యంతో ఇండియా హౌజ్లో అడుగుపెట్టాడు మన పార్వతీశం. కాని అక్కడ మేనేజర్తో జరిగిన మొదటి సంభాషణే అతనికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. స్వాగతం చెప్పడం అటుంచి ఆయన అడిగిన మొదటి ప్రశ్నకే మనవాడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. పార్వతీశంను చూడగానే ఆ మేనేజర్ గారు ఏమాత్రం మొహమాటం లేకుండా సూది గుచ్చినట్టు సూటిగా అడిగిన మొదటి ప్రశ్న ఇది. ఆ ప్రశ్న వినగానే పార్వతీశంకు ఒళ్ళు మండిపోయింది. కాని ఏం చేస్తాడు, బయటకు అనలేడు కదా. లోపల మాత్రం ఏంటీ ఈ వెధవ ప్రశ్న, ఈయనగారి ముఖారవిందం చూడటానికే సప్తసముద్రాలు దాటి వచ్చాననుకున్నాడా ఏంటి అని అనుకున్నాడు. చూశారా, మనవాడి ఆలోచనలు ఎంత సరదాగా ఉంటాయో. లోపల ఎంత కంగారుగా ఉన్నా పైకి మాత్రం అస్సలు బెదరలేదు మన పార్వతీశం. చాలా ధీమాగా తను బ్యారిస్టర్ చదవడానికి వచ్చానని చెప్పాడు. సరే, గది ఏర్పాటు చేసేలోపు భోజనశాలకి వెళ్లమంటే మారు మాట్లాడకుండా బయల్దేరాడు. భోజనశాలలోకి వెళ్తూ అక్కడున్న తన దేశస్థులు ఆప్యాయంగా పలకరిస్తారని, కబుర్లు చెబుతారని మన పార్వతీశం ఎంతో ఆశపడ్డాడు. కాని అక్కడ అతనికి ఎదురైన అనుభవం దానికి పూర్తిగా వ్యతిరేకం. ఆ చూపులు ఎంత తేడాగా ఉన్నాయంటే ఆ మాటలు తనవే. లోపలికి అడుగుపెట్టగానే అందరూ ఒక్కసారిగా తనవైపే తిరిగి జూలో కొత్తగా తెచ్చిన వింత జంతువును చూసినట్టు చూశారని వాపోయాడు. వాళ్ల ప్రవర్తన అతన్ని పూర్తిగా నిర్ఘాంతపోయేలా చేసింది. అయ్యో పాపం, మన ఊళ్లలో అయితే కొత్తవాళ్లు కనిపిస్తే చాలు, ఎవరబ్బా ఇవి, ఎక్కడ్నించొచ్చావు, భోజనం చేశావా అని ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు కదా. కాని ఇక్కడున్న విద్యార్థుల నిశ్శబ్దం, ఆ చూపులు అతనికి అస్సలు అర్థం కాలేదు. మన సంప్రదాయానికి వాళ్ల ప్రవర్తనకు మధ్య ఉన్న తేడా అతన్ని మరింత అయోమయంలో పడేసింది. ఆ నిశ్శబ్ద సముద్రంలో మీనన్ అనే ఒక పెద్ద మనిషి ఒక ఆశాకిరణంలా కనిపించాడు. ఆయనే చొరవ తీసుకుని దగ్గరకు వచ్చి మాట్లాడి పార్వతీశంకు శాకాహార భోజనం ఏర్పాటు చేయించడంతో అప్పుడు మనవాడికి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. సరే, భోజనం ముగిసి తన గదికి వెళ్ళాక పార్వతీశంగారి అయోమయం మరో స్థాయికి చేరింది. అక్కడ అతనికి పరిచయం లేని పాశ్చాత్య వస్తువులు, ఆధునిక వసతులు అతనికి స్వాగతం పలికాయి. ఆ గది అతనికి ఒక మాయాలోకంలా అనిపించింది. గదిలో కాస్త కుదుటపడ్డాక అప్పుడు గుర్తొచ్చింది, అయ్యయ్యో, కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేశానే అని. ఆ క్షణం వేల మైళ్ల దూరం నుంచి అమ్మ గొంతు చెవిలో గింగురు మన్నట్లయింది. చూశారా, తన ఊరి అలవాట్లు అతనిలో ఎంత బలంగా నాటుకుపోయాయో. గదిలో ఉన్న ప్రతి వస్తువు అతనికి ఒక పెద్ద ప్రశ్నే. నేలమీదు ఈ తివాసీలెందుకు? గాలి రాకుండా ఈ బరువైన తెరలు దేనికి? అస్సలు తెరుచుకోని ఈ గాజు తలుపుల ఉపయోగమేమిటి? పడుకోడానికి ముందే పక్క సర్దిపెట్టడమేంటి? అన్ని వింతలే. మన పార్వతీశంకు తెల్లవారుజామునే లేవడం అలవాటు కదా. రోజూలాగే లేచి చూస్తే బయట ఇంకా చిమ్మ చీకటి. ఏంటిది, ఈ దేశంలో సూర్యుడికి బద్ధకమా? ఇక్కడి జనం ఎప్పుడు నిద్రలేచి పనులు చేసుకుంటారో అని తెగ ఆశ్చర్యపోయాడు. సరే, ముఖం కడుక్కుందామని చూస్తే నీళ్లెక్కడున్నాయో తెలీదు. అప్పుడే గోడమీద ఏదో బటన్ కనిపించింది.
బటన్ నొక్కు, సేవకుడు వస్తాడు అని రాసుంది. ఇదేదో బాగుందే అనిపించి ఏం జరుగుతుందో చూద్దామని సరదాగా ఓ నొక్కు నొక్కాడు. నొక్కాడో లేదో మంత్రం వేసినట్టు గాలిలోంచి ఊడిపడ్డాడా అన్నట్టు ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. అతని వేషధారణ చూసి ఎవరో పెద్ద ఉద్యోగి అనుకుని పార్వతీశం బెత్తరపోయాడు. బటన్ నొక్కితే మనిషి రావడం అతనికేదో ఇంద్రజాలంలా అనిపించింది. ఆ వచ్చిన వ్యక్తి పార్వతీశంకు ఆధునిక స్నానాల గదిని పరిచయం చేశాడు. గోడకున్న పింగాణీ పళ్ళెం, ఆ పేద్ద తొట్టి, ఇక ఆ కుళాయిలు, అదో వింత కథ. ఒకదానిలోంచి పొగలు కక్కే వేడినీళ్లు, మరోదానిలోంచి మంచులాంటి చల్లని నీడు రావడం చూసి అతని ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. అక్కడే ఉన్న శుభ్రమైన తువ్వాలు, సబ్బు అతన్ని మరింత ఆలోచనలో పడేశాయి. ఇంతకీ ఈ సబ్బు, ఈ టవలు నాకోసమే ప్రత్యేకంగా పెట్టారా, లేక కొత్తగా వచ్చిన వాళ్లందరికీ ఇలాగే రాచమర్యాదలు చేస్తారా అని పార్వతీశంగారికి ఒక పెద్ద సందేహం వచ్చిందనమాట. మన పార్వతీశం తన గదిలో ఈ ఆధునిక చిక్కుముడులతో సతమతమవుతుండగా కథలో ఒక ఆశాజనకమైన మలుపు వచ్చింది. ఇలా రకరకాల ఆలోచనలతో తల బద్దలవుతుండగా గది తలుపు ఎవరో తట్టారు. తీసి చూస్తే ఆ రాత్రి భోజనశాలలో కనిపించిన ఆ దేవుడు అదేనండి మన మీనన్గారు. ఆయన్ని చూడగానే పార్వతీశంకు కొండంత ధైర్యం వచ్చింది. పార్వతీశం ముఖం చూడగానే ఆయనకు విషయం అర్థమైపోయింది. కుర్రాడు ఒంటరిగా గందరగోళంగా ఉన్నాడని గ్రహించి తానే చొరవ తీసుకుని లండన్ నగరాన్ని చూపిస్తానని అన్నారు. ఆ మాటలు పార్వతీశంకు చల్లని నీళ్లు చల్లినట్టు ఎంతో ఊరటనిచ్చాయి. అడగాలనుకుని అడగలేకపోతున్న సహాయం ఇలా వెతుక్కుంటూ రావడంతో మన పార్వతీశం ఆనందానికి అవధుల్లేవు. ఎగిరి గంతేసినంత పనిచేసి వెంటనే ఉత్సాహంగా సరే అన్నాడు. మొత్తానికి అతని ఒంటరి ప్రయాణానికి ఒక తోడు దొరికింది. సరే, దారి చూపించటానికి ఒక మనిషి దొరికాడు. అంతమాత్రాన మన పార్వతీశం గారి లండన్ యాత్ర సాఫీగా సాగిపోతుందంటారా, లేక అతని అమాయకత్వంతో మరిన్ని సరదా సంఘటనలు జరిగి మనల్ని నవ్విస్తాడా? నాకైతే రెండోదే నిజమవుతుందని గట్టిగా అనిపిస్తోంది. ఏమంటారు? చూద్దాం.